ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా అదే వినిపిస్తుంది. అక్కడ ఇక్కడ అనే లేదు, ఎక్కడైనా ఏ విషయంలోనైనా ఏ పనికైనా సరే మనం ప్రతిదానికి ఏ అనే అంటున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది లేకపోతే పనులు అవ్వట్లేదు, అసలు పనులు కావన్న స్టేజ్కి వచ్చేసాం. ప్రస్తుతం ఏఐ అప్డేటెడ్ వెర్షన్తో దూసుకుపోతుంది. ఈ వారం అందులో చాలా అప్డేటెడ్ వెర్షన్స్ వచ్చాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. ఈ వారంలో ఎన్నో సంచలనాత్మక పరిణామాలు ఏఐలో చోటు చేసుకున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రభుత్వాలకు అంటే గవర్నమెంట్స్కు భద్రతా హెచ్చరికల దగ్గర నుంచి క్లాస్ రూమ్లో జరిగే పాఠాల వరకు, అలాగే ఎన్నో ఏళ్ళుగా మెడికల్ మిస్టరీస్గా ఉండిపోయినటువంటి కూడా ఛేదించడం వరకు ఏఐ సత్తా చాటింది అని నిపుణులు చెబుతున్నారు. మున్ముందు ఏఐ స్పీడ్ మరింత పెరుగుతుంది అని కూడా చెప్తున్నారు నిపుణులు. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే, నాణానికి రెండో వైపు కూడా ఉంది. ప్రపంచ దేశాలకు వార్నింగ్ ఇస్తున్నాయి, సైబర్ దాడులతో అలర్ట్గా ఉండాలి అని చెప్తున్నాయి. అంటే ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన 5 ఐస్ అంటే అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇవి ఇంటెలిజెన్స్ దేశాలు. ఇవన్నీ ఒకటే తొలిసారిగా తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏంటంటే ఏఐ సాయంతో జరిగే సైబర్ దాడులు మనం ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా వేగంగా రాబోయే రోజుల్లో కొద్ది నెలల్లోనే పెరిగే ముప్పు ఉంది అని వార్నింగ్ ఇస్తున్నాయి. ప్రభుత్వాలు, బడా కంపెనీలు వెంటనే అలర్ట్ అవ్వండి, కాకపోతే మీరు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అని హెచ్చరికలు మనకి జారీ చేస్తున్నాయి. జాతీయ భద్రత నుంచి మన ఆరోగ్యం వరకు, మన విద్య నుంచి వినోదం వరకు ప్రతి రంగంలోనూ ఏఐ జెట్ స్పీడ్తో దూసుకుపోతుంది. అంత బాగానే ఉంది. ఈ స్పీడ్ ఎంత ముందుకెళ్తుందో ఇది మనకి ఎంత లాభమో దానికంటే 10 రెట్లు ప్రమాదం అని ఇంటెలిజెన్స్ సంస్థలు వార్నింగ్స్ ఇస్తున్నాయి. అందుకే ఈ రోజుల్లో టెక్నాలజీ పట్ల అప్డేటెడ్గా ఉండడం కేవలం ఆప్షన్ మాత్రమే కాదు, అది మన అవసరమని గుర్తుపెట్టుకోవాలి.